నా పేరు కిరణ్. నేను ఇంజినీరింగ్‌ని అయితే చదువుతున్నాను. కానీ ఈ మధ్య నేను నా చదువును మధ్యలోనే ఆపేసి మా ఇంటికి అయితే తిరిగి వచ్చేసాను. దాంతో ఆ విషయం అనేది మా నాన్నగారికి తెలిసి నా పైన చిరాకు పడుతూ నన్ను మందలించే ప్రయత్నం అయితే చేయసాగారు. అయినప్పటికీ కూడా మొండి పట్టును పట్టిన నేను నాకు చదవడం ఏమాత్రం ఇష్టం లేదు అంటూ మా నాన్నగారికి కరాకండీగా అయితే చెప్పేశాను. దాంతో ఇదంతా నీ కర్మ అంటూ మా నాన్నగారు నాతో మాట్లాడడం అయితే మానేశారు. దాంతో ఏదైతే అదయిందని చెప్పి నేను కూడా కొన్ని రోజుల పాటు మా ఇంటి దగ్గరే బుద్ధిగా ఉండేవాడిని. కానీ మా నాన్నగారు మాత్రం ఎలాగైనా సరే వీడిని మరలా కాలేజీలో చేర్పించాల్సిందే అనుకొని ఎన్నో ప్రయత్నాలు చేసినా గానీ అప్పటికే సగం సంవత్సరం గడిచిపోవడంతో నాకు ఏ కాలేజీలోనూ అడ్మిషన్ అయితే దొరకలేదు. దాంతో నా ఆనందానికి అవధులు అనేవి లేకుండా పోయాయి. ఆ సంఘటనతో మరింతగా నా పైన కోపాన్ని పెంచుకున్న మా నాన్నగారు, "నువ్వు ఇంటి దగ్గర ఖాళీగా ఉండడానికి వీల్లేదు" అంటూనే ఇంట్లో ఏదో ఒక పనిలో సహాయం చేస్తూ, అదేవిధంగా మన రైస్ మిల్ కూడా వెళ్ళి అక్కడ ఉన్న అన్ని పనులను చూసుకుంటూ ఉండు అని బదులిచ్చారు. అయితే మా నాన్నగారు నాకు అప్పగించిన పనుల్లో నాకు అన్నింటికంటే ఇష్టమైనవి రెండు పనులు. అందులో మొదటిది మిల్లుకు వెళ్ళడం. ఎందుకంటే మా మిల్లులో చాలామంది అందమైన ఆడవాళ్ళు పనిచేస్తూ ఉండేవారు. పైగా నేను ఓనర్ కొడుకుని కాబట్టి అక్కడ నేను ఏం చెప్పినా గానీ వాళ్ళు తూచా తప్పకుండా చేస్తూ ఉండేవారు. అలాగే నాకు ఇష్టమైన రెండో పని ఏంటంటే మాకు ఉన్న ఇళ్ళను వెళ్ళి అద్దెలను వసూలు చేసుకొని రావడం. అలా నేను అద్దెలను వసూలు చేసుకురావడానికి వెళ్ళినప్పుడు నాకు అనుకోకుండా పరిచయమైంది మున్ని ఆంటీ. ఇక వాళ్ళ గురించి మీకు చెప్పాలి అంటే వాళ్ళు విజయవాడ నగరానికి చెందిన నందిగామ ప్రాంతం వారు. ఆ ఆంటీ వాళ్ళ ఆయన గవర్నమెంట్ టీచర్ కావడంతో అతనికి మా ఊరు ట్రాన్స్ఫర్ కావడం వలన వాళ్ళు మా ఊరికి వచ్చి మాకు ఉన్న ఒక ఇంట్లో అద్దెకైతే దిగారు. ఇక మున్ని గురించి ఎంత వర్ణించినా తక్కువే అవుతుంది. చూడటానికి 5.4 అడుగుల ఎత్తు, తెల్లటి బంగారు ఛాయలో మేలమిలా మెరిసిపోతూ ఉంటుంది. అసలు నేను మొదటిగా చూశాను అంటే మా నాన్నగారు అద్దెలను వసూలు చేయడం కోసమని మా పాలేరు అయిన అతని దగ్గరికి పంపుతూ మాస్టర్ గారి ఇంటి దగ్గర మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండు, ఏ వేషాలను వేయకు, బుద్ధిగా ఉండు అని మరీ జాగ్రత్తలను చెప్పేసరికి ఆ మాటలను విన్న నాకు అనుమానం వచ్చి అసలు సంగతి ఏంటో తెలుసుకుందామని నేను కూడా ఆ పని అతనికి తెలియకుండా వాడి వెనకాలే బయలుదేరి వెళ్ళాను. అలా అక్కడికి వెళ్ళిన నేను ఆ అద్దె డబ్బులను వీరయ్య గాడికి ఇస్తున్న మున్నిని మొదటిసారిగా అయితే చూశాను. అలా చూడడంతోనే ఆమె నిజంగానే చాలా, చాలా చాలా అందగత్తె అని నా మనసులో నేనే అనుకోసాగాను. అప్పుడే నాకు అర్థమైంది. మా నాన్నగారు మా పాలేరుగాడికి ఎందుకు అన్నిసార్లు జాగ్రత్తలను చెప్పి మరీ పంపించారు అని. పైగా ఏ పనైనా సరే ముందుగా నాకే చెప్పే మా నాన్నగారు ఈ పనిని మాత్రం వీరయ్యకి ఎందుకు అప్పగించాడో అప్పుడే నాకు పూర్తిగా అర్థమైంది. ఎందుకంటే మా నాన్నగారికి ముందు నుంచి కూడా నా పైన సరైన అభిప్రాయం అయితే లేనే లేదు. ఒకవేళ వీరయ్యకు బదులుగా నన్ను కానీ అక్కడికి పంపిస్తే ఈ ఘనకార్యాన్ని వెలగబెట్టి తన కొంపను కొల్లేరు చేస్తానేమో అని భయం అనుకుంటా. బాగా భయపడిపోయిన మా నాన్నగారు ముందు జాగ్రత్తతో వీరయ్యకి ఈ పనిని అప్పగించి ఉంటారులే అని నాకు నేనే సర్ది చెప్పుకొనసాగాను. కానీ మున్నిని చూసినప్పటి నుండి నాలో ఒక ఇష్టం పెరిగింది. నన్ను పదే పదే వాళ్ళ ఇంటి వైపుకే అడుగులను అయితే వేసేలా చేసింది. అలా ఏదో ఒక వంక పెట్టుకుని 2-3 సార్లు వాళ్ళ ఇంటి వైపుగా అయితే వెళ్ళాను. కానీ తను మాత్రం ఇంట్లో నుంచి అస్సలు బయటికి రాలేదు. దాంతో ఇక ఇలా కాదు అని ఆలోచించిన నేను మా నాన్నగారితో వచ్చే సంవత్సరం వరకు ఊరికే ఇంట్లో కూర్చోకుండా నేను మాస్టర్ గారి దగ్గరికి ట్యూషన్‌కు వెళ్తాను అని చెప్పేసరికి మొదట్లో అంగీకరించని మా నాన్నగారు తర్వాత నేను బింకపట్టు పట్టేసరికి ఒప్పుకునేకే తప్పలేదు. అలా మా నాన్నగారిని ఒప్పించి మాస్టర్ గారి ఇంట్లో ట్యూషన్‌కి జాయిన్ అయిన నేను ట్యూషన్‌కి వెళ్ళిన ప్రతిసారి మున్నిని చూస్తూ ఆనందలోకాల్లో అయితే తేలిపోతూ ఉండేవాడిని.
ఇది ఇలా ఉండగా ఒకరోజు మా మాస్టర్ గారు, "కిరణ్, నీ ట్యూషన్ ఫీజు సమయం దగ్గర పడింది. రేపు తీసుకువచ్చి మేడం గారికి ఇచ్చేసేయి" అని నాతో చెప్పేసరికి అలాగే సార్ అంటూ తల ఆడించాను. ఇంకా ఆ మరుసటి రోజు మాస్టర్ గారు చెప్పినట్లుగానే నేను మున్నీకి అయితే ఫీజునై అయితే అప్పగించాను. దాంతో ఆ ఫీజు మొత్తాన్ని లెక్కబెట్టిన ఆంటీ, "ఏంటి కిరణ్, ఇంత మొత్తంలో డబ్బు తెచ్చావు. ఇది నీ ఫీజుకి 2 రెట్లు ఎక్కువగా ఉంటుంది" అని నన్ను అడిగేసరికి ఆ మాటలను విన్న నేను తన వైపుగా చూస్తూ తన చేతిని పట్టుకుని, "ఆ డబ్బు మీకోసమే. మీకు మాత్రం ఖర్చులుండవా చెప్పండి? ఇదే మీకిప్పుడు ఏం కావాలన్నా మొహమాటం లేకుండా నన్ను అడగండి. నేను మీకు తెచ్చిపెడతాను" అని నేను తన వైపు చూస్తూ చెప్పేసరికి నా చూపుల్లోని ఆంతర్యాన్ని పసిగట్టిన తను ఒక నవ్వు నవ్వింది. అప్పటి నుండి మా ప్రేమ కొనసాగుతూ ఉంది. ఒకరోజు ఇంట్లో తెలిసిపోయింది. చాలా గోలలయ్యాయి. ఆ తర్వాత వేరే ఊళ్ళకి ట్రాన్స్‌ఫర్ అయిపోయి వెళ్ళిపోయారు. మా ప్రేమ మాత్రం అలాగే కొనసాగుతూ ప్రేమికుల్లా మిగిలిపోయాము. బయట వాళ్ళ దృష్టిలో మా ప్రేమ ఫెయిల్యూర్. కానీ మా మనసులకు మాత్రం సక్సెస్ అయిన ప్రేమనే. మేము ఇప్పటికీ కాంటాక్ట్‌లోనే ఉన్నాము. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరెన్నో వీడియోస్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎలాంటి వీడియో కావాలో కామెంట్‌లో అయితే కామెంట్ చేయండి.